మరి ఈ రోజు మేము భజన సమాజం వారు సరదాగా ఉదయం ముత్యాలమ్మ అమ్మవారి తల్లి దగ్గర లోపుడమ్మ తల్లి మరి మా గురువు గారు శ్రీనివాసరావు గారు వంట కార్యక్రమం శ్రీనివాసరావు గారు అండి వంట చేసేది అది టోపీ పెట్టుకున్నాడు వంట చేసేది ఇప్పుడు అన్నీ వచ్చేసినాయండి. ఇప్పుడే పొయ్యి మంట వేసాము, నూనె వేసాము, అలా చేస్తున్నాం. చికెన్ అదే ఉంది. అదే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మరి గోగులపాడు నుంచి మా అన్నయ్య అబ్బాయి సుబ్రహ్మణ్యం, మరి మా లోపుడు గురువు గారు ఐప్సం గురువు గారు నాగేశ్వరరావు గారు, మా చెన్నారావు గారు, ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వస్తారండి. మరి సరదాగా మీరు కూడా వాసన వెళ్ళవచ్చండి. ఎక్కడున్నా సరే ఎక్కడి నుంచి అడుగు వాసన వస్తుంది, వాసన వెళ్ళవచ్చు. సరదాగా చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు ఏ ఊరు వాళ్ళైనా ఎవరైనా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చండి. ఇదిగోండి అమ్మవారి గుడి చూడండి ఫ్రెండ్స్. అమ్మవారి గుడి ఎలా ఉందో చక్కగా అన్ని రకాల ఫంక్షన్లు పెట్టుకోవచ్చు. అంటే మగవాళ్ళకి ఏరియా ఉంటాయి అనుకోండి. ఇదిగోండి ఇక్కడ గుడి, ఇక్కడ గట్టు, ఇదిగోండి గట్టు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఎవరు వచ్చినా గట్టు, వరి పొలాలు చూసారుగా సీనరీ ఎంత బాగుందో. గట్టు, వరి పొలాలు, ఇక్కడ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి గుడి, ఇక్కడ 100 షెడ్ 100 కుర్చీలు ఉన్నాయి కానీ 30 బళ్ళు ఉన్నాయి. మీరు చక్కగా అన్నీ తీసుకొచ్చారనుకోండి ఇక్కడ హ్యాపీగా సరదాగా చేసుకోవచ్చు. సరదాగా ఫంక్షన్ చేసుకోవచ్చండి. పెడతా. ఇదిగోండి ఫ్రెండ్స్ అమ్మవారి గుడి, ముత్యాలమ్మ తల్లి అమ్మవారి గుడి, పోతురాజు స్వామి. ఇక్కడ నీళ్ళు ఉందండి, ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఏ ఊరు వాళ్ళని ఎప్పుడైనా రావచ్చు ఫ్రెండ్స్. మరి మీరు ఎవరు వచ్చినా మేము హెల్ప్ చేస్తాం. మరి లోపల పెద్దవాడు పోతురాజు గారండి ఎవరైనా చెప్తారు లోపల్లో. ఈరోజు సరదాగా అందరం కలుసుకున్నామండి సరదాగా. అలాగే మా వాళ్ళు వంట చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు కుదిరింది. ఓకే ఫ్రెండ్స్, మరి కొద్దిగా చికెన్ అది లైన్ చేయాలా. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, జై ముత్యాలమ్మ తల్లికి జై.